ఒక నాయకుడు జైల్లో పడ్డాడు. సో గుడ్డలు కూడా తీసుకొడతా ఇది అదని జగన్ మాట్లాడినాడు. అది మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ మరి? బ్రో, ఇన్నాళ్ళు వాళ్ళ పదవులు ఉన్నాయి. రేంజ్ రోవర్లు, ఫెరారీలు, బెంజ్ కార్లు, కనిపించిన భూ కబ్జాలు, కరెంటు, రైతులకు రుణమాఫీలు, అది ఇదని చెప్పని చాలా కుంభకోణాలు చేసేసినారు. డబ్బులన్నీ దోచేసుకున్నారు. అధికారంలో ఉన్నామని ఇష్టం వచ్చినట్టు 5 ఏళ్ళు మాది, ఇంకా ఎవరు లేరు అని చెప్పని నోటికి వచ్చిన వాళ్ళందరినీ విమర్శించేసినారు. ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చింది, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చింది, కళ్యాణ్ గారి డిప్యూటీ సీఎంగా అందరినీ ఎవరెవరైతే అన్నారో వాళ్ళెవ్వరిని వదిలిపెట్టారు. అందరినీ నిల్చోబెట్టి కడిగేయాలంతే. వాళ్ళు ప్రజల దగ్గర నుంచి దోచుకున్న సొమ్మునంతా కడిగి పారేసి వాళ్ళను ప్రక్షాళన చేసి వదిలేస్తారు. మామూలుగా వదిలేరు. కళ్యాణ్ గారిని ఎవ్వరు మర్చిపోరు. చిరంజీవి మంచోడు, ముంచేస్తారు. పవన్ కళ్యాణ్ మొండోడు, తాడో పేడో తేల్చుకోవడాలే, ముంచడాలి ఏం ఉండవు. మొండోడికి ఎదురైతే ఏదైనా కానీ మామూలుగా ఉండదు బ్రో. సరే, ఎందుకు అంత అభిమానం కళ్యాణ్ బాబు అంటే? అభిమానం బ్రో నాకు. ఆయన చేస్తున్న పాలన, ఆయన బ్రో ఎవరు బ్రో, ఏసీలో ఉండే హీరో బ్రో. చిరంజీవి గారి నెపోటిజం కిడ్ అని అంటారు, కానీ ఆయన ఏసీలో ఉంటే రోజుకు 2 కోట్లు 5 కోట్లు రెమ్యునరేషన్ తీసుకునే హీరో. కాళ్ళకు చెప్పులు లేకుండా ఎండల్లో తిరిగి ప్రజల కోసం పాటుపడాల్సిన అవసరం ఏముంది? ఆయనకు చెప్తానులే మిత్రమా, అసలే చీకటి దారంతా గతుకులు, కానీ గుండెలో ధైర్యం ఉంది, వస్తాను ముందుకని చెప్పని చిమ్మ చీకట్లో కూడా వెలుగులు నింపగలిగే వ్యక్తి పవన్ కళ్యాణ్. ఆయన కష్టపడుతున్నాడు. ఏపీ ప్రజలంతా ఆయన వైపు నిలబడతాము. ఆయనను సీఎం తప్పకుండా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. రావాలి ఆయనకు ఈ పదవులు ఇవన్నీ చిన్నవి బ్రో. పబ్లిక్లో ఆల్రెడీ ఆయన ఒక దేవుడు. ఆయన సింప్లిసిటీ కానీ, ఆయన ఏదైనా కానీ దేవుడు అంతే కళ్యాణ్ బాబు.